ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే నేనైతే మన ఛానల్లో ఎస్పెషల్లీ చూపిద్దామనేసి చంద్రగిరి ఫోర్ట్కి వచ్చాను అనమాట. సో ఇక్కడంతా కూడా రాజా ప్యాలెస్ అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ మ్యూజియం ఉంది, అలాగే ఆర్ట్ గ్యాలరీ ఉంది, అలాగే మన దగ్గర లోపలైతే చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయండి. లైక్ మీకు అందరికీ తెలుసు మ్యూజియం అంటే విగ్రహాలు ఇలాంటివే కాకుండా ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే చాలా చాలా పురాతనమైన ఇక్కడ రాజులు వాడిన కత్తులు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఎస్పెషల్గా మనకి రాజా ప్యాలెస్లోనే దొరుకుతుంది. ఇప్పుడైతే మనం అసలు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దామండి. సో చూసేకి ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇదే కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అనేటివి ఏవి కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఇప్పుడైతే అసలు ఆలస్యం కాకుండా పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. మొదటిగా నేను మీకు చంద్రగిరి కోటకి వచ్చే మార్గాన్ని చూపిస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తూ ఉండే ఈ టెంపుల్ వచ్చి హనుమాన్ టెంపుల్. ఇక్కడి నుంచే మనకి చంద్రగిరి కోటకి ఎంట్రన్స్ అనమాట. మీరు కనుక రైట్ అండ్ లెఫ్ట్ చుట్టుపక్కల చూసినటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తున్నదంతా పెద్ద పెద్ద రాళ్ళతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రహరీ గోడ అండి. ఇది వచ్చి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. రైట్ లెఫ్ట్ రెండు పక్కన కూడా చూసుకుంటే ఇది ఒక చిన్న మండపం లాగా అనమాట. ఫుల్ డెకరేషన్ అండ్ ఆల్సో మంచి డిజైన్తో చెక్కబడి ఉంటుంది. ఈ లోపల కనిపిస్తున్న ఈ ఊర్లంతా కూడా కానివ్వండి, కోట లోపల ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ అప్పటి కాలంలో సైనికులకి జాగాలు ఇచ్చిన ప్లేస్ అనమాట. సో అప్పటి కాలం నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడైతే మనము కంప్లీట్గా చంద్రగిరి అనే పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ చంద్రగిరి ఫోర్ట్ గురించి కూడా నేను మీకు హిస్టరీ చెప్తానండి. పురాణ గాథల ప్రకారం ఒక ఎత్తైనటువంటి కొండ మీద చంద్రుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని వరాలు పొందారనమాట. అప్పటి నుంచి దీనికి చంద్రగిరి అని పిలుస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా తిరుపతి నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది విజయనగర సామ్రాజ్యానికి 3వ రాజధానిగా ఉండేది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ కానివ్వండి, చెరువులు, శిలా మండపములు ఇక్కడ అదంతా కూడా ఉంది కదా, అదంతా విజయనగర సంస్కృతి వైభవానికి గుర్తుగా రాజ్మహల్ మరియు రాణిమహల్ ఉన్నాయి. కనిపించే కొండపైన కనిపిస్తుంది కదండి, అదే అన్నమాట. ఎస్పెషల్గా ఇక్కడ ఉరి తీసేదానికి సంబంధించిన ప్లేస్ అండి, ఊరి తీసే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుంది. అందుకనేసి నేను ఎస్పెషల్లీ మధ్యలో ఇక్కడ ఉంటుంది కదండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి కోటకి సెకండ్ ద్వారానికి వెళ్తాం కదా, అదనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ హిస్టరీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది క్రీస్తు శకం 1000 సంవత్సరం కట్టారనమాట. దీన్ని చంద్రగిరి దగ్గరలో ఉన్న నారాయణ వనము రూల్ చేసిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు చంద్రగిరి కోటని నిర్మించారండి. అలాగే ఈ కోటకి 2 వేస్ ఆఫ్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చి ఒక వే అనమాట. ఇలా నుంచే కోటకి ఇలానే స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి సెకండ్ వే కూడా కనిపిస్తుంది. లోకల్ హిస్టరీ ప్రకారం అయితే చంద్రగిరి కోట 314 ఇయర్స్ యాదవ రాజులు అనే వాళ్ళు రూల్ చేశారనమాట. ఇప్పుడైతే మనము కోట దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి ఇలానే స్ట్రైట్గా వెళ్తే మనకి సెకండ్ ఎంట్రన్స్ కూడా వస్తుందన్నమాట. ఇదంతా కూడా కానివ్వండి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకే ఓపెన్లో ఉంటుందండి. ఎస్పెషల్లీ మ్యూజియం అయితే 5 వరకే ఓపెన్ ఉంటుందన్నమాట. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక హాఫ్ డే లైక్ ఆఫ్టర్నూన్ అలా కనుక వచ్చారంటే ఈవినింగ్ వరకు చూసుకొని వెళ్ళచ్చు. మార్నింగ్ వరకు వచ్చి ఖచ్చితంగా మనం మొత్తం చుట్టుకొని వెళ్ళాలంటే ఒక 1 డే కంప్లీట్గా అయితే పడుతుందన్నమాట. ఎందుకనంటే ఇక్కడ హిస్టరీ గురించి కూడా కానివ్వండి, అలాగే లోపల మొత్తం తిరగాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా ఈ మాత్రం టైం అయితే తీసుకోవాలండి. ఇదే మనకి మెయిన్గా రాజామహల్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్స్ వచ్చి ఒక్కొక్క మనిషికి 30 రూపీస్గా తీసుకున్నారండి. మనకి రాజామహల్కి వే ఒకటే ఉంటుంది, అక్కడే మనకి ఆర్కియాలజీ ఎస్పెషల్లీ మ్యూజియం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చుట్టూ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా శిల్పాలు రకరకాలైనటువంటి రాళ్ళతో, తెల్లరాయి, అలాగే కొంచెం బ్లాక్గా ఉండే రాళ్ళు, అలాగే బ్రౌన్ కలర్ స్టోన్స్, రకరకాలైనటువంటి స్టోన్స్తో చెక్కినటువంటి శిల్పాలు మనకి ఫస్ట్ నుంచి కూడా కానివ్వండి మనకి బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు 314 ఇయర్స్ యాదవ రాజులు రూల్ చేసిన తర్వాత ఏమైందంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి సాల్వ వంశీయులు దీన్ని ఆధీనం చేసుకున్నారండి. అలాగే సాల్వ వంశపు ప్రభువు నరసింహరాయలు చాలా కాలం చంద్రగిరిని
పాలిస్తూ చంద్రగిరి కోటలోనే ఉండేవారండి. తర్వాత ఏమైందంటే హంపి నుండి విజయనగర చక్రవర్తులు చాలా కొంచెం పవర్ తగ్గడం వల్ల ఎనిమీస్ అనేవాళ్ళు చంద్రగిరి కోటలోకి రావడానికి ప్రయత్నించారనమాట. కానీ అప్పటికే నరసింహరాయలు ఆధీనం చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారనమాట. అలాగే నరసింహరాయల కాలంలో చంద్రగిరి బాగా డెవలప్ అయిందండి. అంటే ఇదంతా ఎప్పుడు అనుకుంటే 1560 ఇయర్లో రాకాసి తాంగండి యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయి గత్యంతరం లేక రాజాది నగరమును అలాగే పరిపాలనను హంపి నుండి పెనుగొండకి మరియు చంద్రగిరి పట్టణంనకు తరలించారనమాట. సో ఇప్పుడైతే మనము చంద్రగిరి ఫోర్ట్ లోపలికైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడవి ఈ మ్యూజియంలో అని అంటే, ఇది ఎస్పెషల్లీ చోళ మరియు విజయనగర కాలంకు చెందిన బ్యూటిఫుల్ అయినటువంటి సోమస్కంద, అలాగే వేణుగోపాల, అలాగే శ్రీనివాస, కోదండరామ, శ్రీదేవి, భూదేవి, పార్వతీమూర్తులు, ఇవన్నీ కూడా కాంస ప్రతిమలండి. అలాగే ఇవన్నీ కూడా కాకుండా కంచు పల్లెములు, అలాగే దీపములు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మోడల్స్లో అలాగే సైజెస్లో మనకి ఫస్ట్ రూమ్లోనే, ఎస్పెషల్లీ చంద్రగిరి ఫోర్ట్లో మనకి ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్లోనే కనిపిస్తాయన్నమాట. అవే కాదండి, మీరు కనుక ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి చూసినటువంటిది అయితే ఇక్కడ మన చంద్రగిరి ఫోర్ట్ని ఎలా నిర్మించారు అన్నది కూడా మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుందన్నమాట. అసలు ఎంత డిజైనింగ్గా ఉంది, అప్పటి కాలంలోనే అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అనేది మీకు ఇక్కడ ఒక బేసిక్ ఐడియా ఉంటుందండి. ఇక్కడంతా కూడా చూసారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్లో నుంచి తీసుకున్న అప్పటి కాలంలో వాడినటువంటి దీపాలు కూడా కానివ్వండి, అలాగే ఇవంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంస ప్రతిమలు అనంటే బ్రాంజ్ అండి. ఎస్పెషలీ బ్రాంజ్లో మనకి ఇవన్నిటిని కూడా అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి, అలాగే డిఫరెంట్ టెంపుల్స్ నుంచి సేకరించబడినటువంటి ఇవన్నిటిని కూడా మనకి కనిపిస్తుందండి ఫస్ట్ రూమ్లోనే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇదిగోండి దీపాలు. మీరు కనుక ఇక్కడ వచ్చి చూస్తే అసలు నిజంగా అసలు 1 minute 2 minutes అయితే సరిపోదన్నమాట. చెప్తున్నాను కదండి, అసలు చాలా చాలా బాగుంది. నేను చెప్పినటువంటి సోమస్కంద విగ్రహం ఇదే అన్నమాట, ఫస్ట్లో కనిపిస్తుంది కదా అది. సో శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఇవన్నీ అండి. సో ఇలా 1 కాదు 2 కాదు, ఈ రూమ్ అంతా అవే ఉన్నాయన్నమాట. అలా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మనము రైట్లో కనుక తిరిగాము అని అంటే మనకి ఇక్కడంతా కూడా కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక 1 మీటర్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శిల్పాలు అన్నీ కూడా కనిపిస్తాయండి. సో ఇవంతా కూడా కానివ్వండి, ఈ స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఎలా ఉంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం వచ్చి పర్శ్వనార్థ తీర్థకరుని ప్రతిమ అండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత డిఫరెంట్గా ఉందో, అసలు చెక్కు చెదరకుండా మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ కనిపిస్తుండేది. ఇవంతా కూడా ప్రతిమలండి. ఇవంతా కూడా కేవలం గ్రౌండ్ ఫ్లోర్లోనే కనిపిస్తాయన్నమాట. ఇవే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, స్ట్రైట్గా ఈ చైన్స్ కూడా కానివ్వండి, దాని లోపల కీస్ కూడా కానివ్వండి, ఇవంతా కూడా కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇవంతా కూడా ఫస్ట్ ఫ్లోరు రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇలా కనిపిస్తుందండి. ఇదిగోండి, ఈ లోపల కూడా మనకి వేరే మ్యూజియంలో మనకి కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇక్కడ 1-2 రూమ్సే కాదండి, అసలు మీరు అనుకోవచ్చు చాలా రూమ్స్ ఉన్నాయి. ఓపిక్గా వీడియో ఎండింగ్ వరకు కనుక చూసారంటే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కత్తులు కూడా కానివ్వండి, అలాగే చాకులు మొదలగు యుద్ధ పరికరాలు అన్నీ కూడా కానివ్వండి, అలాగే కాయిన్స్, పాత వ్రాత ప్రతికలు, అలాగే స్పెషల్గా మనకి ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రూమ్స్లో ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో మనకి ఒక్కొక్క కైండ్ ఆఫ్
షో ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఒక రూమ్లో కత్తుల్లాగా, ఇంకొక రూమ్లో నవగ్రహాల్లాగా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకి దొరికాయి అనేసి అనుకుంటే, మన రాయలసీమలో పలు చోట్ల తవ్వకాలు జరిగినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చినట్టు కూడా కానివ్వండి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్లో ఎస్పెషల్లీ మన రాయలసీమలో అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు బయటపడినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి. ఇవి ఎస్పెషల్లీ ఎప్పటి నుంచి మనకి మ్యూజియంలో ఉంది అనేసి నన్ను కనుక ఒక మ్యాక్సిమం అలా కనుక మనం మాట్లాడుకుంటుంటే ఎస్పెషల్లీ 1988 నుంచి మనకి ఎస్పెషల్గా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మ్యూజియం అనేది స్టార్ట్ అయింది. మీరు కనుక చూసినటువంటి పైన అప్పటి కాలంలో స్లాబ్స్కి డిజైన్స్ ప్రతి ఒక్క రూమ్లో మీరు కనుక చూసుకున్నటువంటిది అయితే ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉందండి. నేను అందుకే మీకు ప్రతి ఒక్కటి అసలు కళ్ళకి కట్టినట్టుగా నేను అంత ఇదిగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అప్పటి కాలంలో డోర్స్ కూడా కానివ్వండి, ఫ్లోర్స్ కూడా కానివ్వండి, అలాగే పిల్లర్స్ డిజైన్స్ కూడా కానివ్వండి, అలాగే స్లాబ్ డిజైన్స్ కూడా కానివ్వండి, దాదాపుగా ఒక 1000 years బ్యాక్ కట్టిన రాజా ప్యాలెస్ మన సౌత్ ఎస్పెషల్లీ రాయలసీమ కైండ్ ఆఫ్ ఊర్లో మనకి అసలు ఎంత బాగా కట్టారు అనేసి మీకు కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం కళ్ళ కట్టినట్టుగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా కానివ్వండి, మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్టేర్స్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా కానివ్వండి. ఈ వీడియో కనుక మీరు చూసినటువంటిదైతే మీరే దగ్గరుండి మన చంద్రగిరి ఫోర్ట్ని అంత క్లీన్గా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అందుకే వీడియో కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది. అలాగే నేను కంప్లీట్ హిస్టరీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి. సో అందుకనేసే కొంచెము టైం తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా కానివ్వండి, స్టెప్స్ అండి. అప్పటి కాలంలో మనకి స్టెప్స్ ఎలా ఉండేటివి అనేసినంతా కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే రూమ్స్, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రూమ్స్, ఎన్ని గదులు ఉన్నాయి, అసలు ఎంత స్పేషియస్గా బాల్కనీస్ ఉంది అనేసి మీకు ఒక ఐడియా ప్రకారం చూపిస్తున్నాను అనమాట. ఈవెన్ ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన దానికి, ఫస్ట్ ఫ్లోర్లో చూసిన దానికి ప్రతి ఒక్క రూమ్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ అనమాట. అలాగే ప్రతి రూమ్లోనూ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా కానివ్వండి. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఎస్పెషల్లీ మనకి యాగంటి గ్యాలరీ వస్తుందన్నమాట. ఇదంతా కూడా కానివ్వండి, నేను మీకు యాగంటి గ్యాలరీ కిందికే వస్తుందండి. కిందనొచ్చి మనకి యుద్ధ పరికరాలు అవి కదా ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి యాగంటి గ్యాలరీ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తో చేసినటువంటి రకరకాలైనటువంటి మనకి శిల్పాలు కనిపిస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని మీకు కనుక డౌట్ వస్తే రకరకాలైనటువంటి ఇది ఎస్పెషల్లీ యాగంటి, గుడిమల్లం, అలాగే గండికోటలో గల శిథిలాల కట్టడములు, అలాగే దేవాలయంలో నుండి సేకరించబడినటువంటి, అలాగే ఇక్కడ విగ్రహాలు మరియు ఇతర వస్తువులన్నిటిని కూడా 1988 నుంచి ఈ మ్యూజియంలో పెట్టారు కదా. వీటిలో ఎస్పెషల్లీ శైవ, విష్ణు, జైన్ మతములకి చెందిన వెండి దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయండి. అలాగే కాకుండా ఎస్పెషల్లీ ఇప్పుడు మనం పోయేటువంటి ఈ రూమ్లోకి నవగ్రహ గ్యాలరీ అన్నమాట. నేను చెప్తున్నాను కదండి, చాలా రూమ్స్ ఉన్నాయి. ప్రతి రూమ్లోనూ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టింటారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఎస్పెషల్లీ నవగ్రహ గ్యాలరీ అండి. ఇక్కడ ఏముంటుంది, ఈ రూమ్లో ఉండేటివన్నిటిని కూడా కానివ్వండి, మనము టెంపుల్స్లో చూస్తున్నటువంటి నవగ్రహాలండి. ఇక్కడ చూడండి, మళ్ళీ అసలు ఎంత బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయో. అలాగే అప్పటి కాలంలో కన్స్ట్రక్షన్స్ కూడా కానివ్వండి, ఈవెన్ ఇలాగా వంపుగా తిరిగినటువంటి డిజైన్స్ కూడా కానివ్వండి, అసలు చాలా బాగుంటాయి అన్నమాట. మీరు నిజంగా కళ్ళారా చూడాలి. సో మీ కళ్ళకు కట్టినట్టుగాని కూడా నేను వీడియో తీసి చూపిస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నవగ్రహాలండి. ఎస్పెషల్లీ ఈ నవగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అని అంటే, ఇది యాగంటి నుండి సేకరించబడినటువంటి నవగ్రహ ప్రతిమలండి. మనకైతే అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అలాగే దాని గురించి నవగ్రహాల గది కాబట్టి నవగ్రహాలకి అన్నిటికీ
సరిపడా ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఏ ఏ రూమ్లో ఏ ఏ దిక్కున ఏ నవగ్రహాలు పెట్టారు అన్నది కూడా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్తో కలిపి పెడుతున్నారనమాట. ఇక్కడ చూసినటువంటి నవగ్రహాలు ఎస్పెషల్లీ మీరు ఏ గుళ్ళో కూడా కానివ్వండి ఇంత క్లారిటీగా అలాగే ఇంత డిజైన్గా అయితే మీకు అస్సలు కనిపించదనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని నవగ్రహాలు కూడా కానివ్వండి ఒకే సైజులో ఉందండి, ఒకే టైప్ ఆఫ్ రాయి ఒకే సైజులో ఉందన్నమాట. సో అందుకనేసినని మనకి ఎస్పెషల్లీ నవగ్రహాలన్నిటినీ కూడా యాగంటి నుంచి సేకరించబడినాయి కాబట్టి ఒకే రూమ్లో పెట్టారు. దీన్నే నవగ్రహ గ్యాలరీ అని అంటారండి. నవగ్రహ గ్యాలరీ తర్వాత మనకి రైట్లో నుంచి కూడా కానివ్వండి ఇంకా ఎక్కువగా మనకి రకరకాలైనటువంటి ఇలాంటి రాయితో చెక్కబడినటువంటి శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. సో ఈ శిల్పాలంతా కూడా కానివ్వండి మనకి ఎక్కువగా ఏ మతానికి చెందినవి అని అంటే శైవ, వైష్ణవ, జైన్ మతాలకు చెందినటువంటి రకరకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయన్నమాట. ప్రతి విగ్రహం కింద కూడా కానివ్వండి మీరు ఇలాంటివి కనుక చూసినారు అని అంటే ఖచ్చితంగా పేర్లు అనేది మనకి రాసింటారండి. అన్ని లాంగ్వేజెస్లో కూడా కానివ్వండి మనకి రాసింటారు, మెయిన్గా ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఎందుకనంటే మనకి ఇక్కడ వచ్చే యాత్రికులంతా కూడా ఎక్కువ శాతం ఈ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా మనకి కంప్లీట్గా అర్థమయ్యేటట్టుగానే మనకు చూపిస్తారనమాట. సో ఇక్కడ మీరు కనుక మన కన్స్ట్రక్షన్ ఆఫ్ చంద్రగిరి ఫోర్ట్ని కనుక మీరు కనుక చూసినటువంటిది అయితే సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ వరకు కూడా కానివ్వండి చాలా గట్టిదైనటువంటి రాళ్ళు అలాగే పెద్ద పెద్ద రాళ్ళతో కన్స్ట్రక్షన్ అయింది. కేవలం పైనుంచి మాత్రమే ఇటుకలు అలాగే సున్నపు రాళ్ళతో డిజైన్ చేస్తుంటారనమాట. సో ఇక్కడంతా కూడా చూడండి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ శిల్పాలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్లో కూడా మీకు దొరుకుతున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా ప్రకారం నేను చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట, వాటిని అయితే క్లోజ్లో ఉంది ఇలాగా, అవి మెయింటెనెన్స్ కోసం వాటి కోసం చూస్తున్నారు. సో ఇంకా మీరు కనుక చూసినటువంటిది అయితే అసలు అప్పటి కాలంలోనే ఎన్ని కిటికీలు ఉన్నాయి, అది ఏ సైజెస్లో ఉన్నాయి, మనకి ఈవెన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా అసలు కోటలోకి ఎంత వెలుతురు వస్తుంది అని అంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుందన్నమాట. అసలు ఎంత సుందరంగా మన కోటని డిజైన్ చేశారు అనేసి. ఇక్కడి నుంచి కనుక మీరు చూసారంటే మనకి వ్యూ అనేది ఎంతవరకు కనిపిస్తుంది అన్న ఒక బేసిక్ ఐడియా ప్రకారము ఎలా ఉంటుంది ఈవెన్ వ్యూ అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపించడానికి అనేసి ఇక్కడంతా కూడా చూపిస్తున్నానండి. కనుక ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కనుక చూసారంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కట్స్ ఉన్నాయో కూడా మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట బేసిక్గా. సో ఈవెన్ చాలా చాలా క్లీన్గా ఉండేటటువంటి శిల్పాలని మాత్రము ఎస్పెషల్లీ ఇలాగుండే ఫ్రేమ్స్లో పెడతారనమాట. కొంచెం కనుక మనకి శిల్పాలు అనేటివి అంత క్లారిటీ కనిపించకపోతే మనకి ఇలా బయట పెడతారు. సో ఇప్పుడు వచ్చి మనం ఎస్పెషల్లీ దర్బార్ హాల్లో ఉన్నామండి. దర్బార్ హాల్లో అసలు ఎంత స్పెషల్గా ఉంటుంది అనేసి మీరు చూడాల్సిందే అనమాట. ఇది ముఖ్యంగా మన రాజుగారు ఉన్నటువంటి రూమ్ అనేసి కూడా మనకి చెప్తారండి దర్బార్ హాల్. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి కూడా చూడండి మీకు టైల్స్ అనే దగ్గర నుంచి కూడా కానివ్వండి చుట్టూ లోపల కనిపించేటటువంటి అన్ని కైండ్ ఆఫ్ దేవతామూర్తులు అనేటివి కూడా అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి ఎస్పెషల్లీ ఇక్కడ దర్బార్ హాల్లో ఎవరు మనకి ఎక్కువ కనిపిస్తారు అని అంటే నేను చెప్పాను కదా మన చంద్రగిరి కోటని ఎక్కువ అభివృద్ధి చేసింది విజయనగర సామ్రాజ్యం అండి. సో చంద్రగిరి ప్రాంతంను డెవలప్ చేసిన విజయనగర చక్రవర్తులు సేవకు గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు, ఆయన దేవేరులు తిరుమలాదేవి, చిన్నాదేవి, వెంకటాపతి రాయలు అలాగే వాళ్ళ దేవేరులతో కూడిన అచ్యుతరాయులు కాంచుశిల్ల ప్రతిమలకు ప్రత్యేకంగా ఈ దర్బార్ హాల్లో ప్రదర్శిస్తున్నారండి. ఈవెన్ మీరు బాగా చూసినటువంటివి అయితే ఈ శిల్పాలన్నింటినీ కూడా మనకి తిరుమలలో మెయిన్ గర్భగుడిలో మనకి ఎక్కువగా చూపిస్తారనమాట. సేమ్ అవి ఎంత హైటు ఎంత వెయిట్ ఎలా ఉన్నాయో సేమ్ నమూనాలు ఈవెన్ ఇక్కడ కూడా చేసి చూపిస్తున్నారండి.
ఎస్పెషలీ దర్బార్ హాల్లో ఏంటి అని అంటే ఇది డూప్లెక్స్ దర్బార్ హౌస్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి పైన కనుక చూసారంటే అసలు ఎంత హైట్గా, ఈవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఈవెన్ సెకండ్ ఫ్లోర్ కూడా మనకు కనిపిస్తుందండి. సో నేను అక్కడి నుంచి కూడా ఈవెన్ మనకి మిడిల్లో ఈ దర్బార్ హాల్ అంతా కూడా చూసేటట్టుగా మనకి చూపించారనమాట. సో అక్కడ ఏ టైప్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనేసి కూడా నేను మీకు చాలా చాలా క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట. ఈవెన్ ఈ హాల్లోకి రావడానికి ఈవెన్ మనకి డిఫరెంట్ కార్నర్స్లో కూడా రూమ్స్ ఉన్నాయండి. కాకపోతే మనకి ఆ రూమ్స్కి అంతా కూడా అలౌడ్ లేదనమాట. సో అందుకనేసినని నేను మీకు చాలా చాలా క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఎవరెవరు ఉన్నారు. మన విజయనగర సామ్రాజ్యంలో ఎస్పెషల్లీ మన చంద్రగిరి కోటని డెవలప్ చేసిన కింగ్స్కి గుర్తుగా ఇక్కడ విగ్రహాలన్నింటినీ పెట్టారనమాట. అలాగే అప్పటి కాలంలో డోర్స్ కూడా కానివ్వండి, దానిపైన డిజైన్స్ కూడా కానివ్వండి, అసలు చూడ్డానికి అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో నేనే కాదండి, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అలాగ ఫీల్ అవ్వాలనేసి నేను చాలా చాలా క్లారిటీగా నేను ఈ వీడియో అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ లోపల ఎస్పెషల్లీ మీరు కనుక బయటకు వచ్చారు అని అంటే ఈ ఫ్రేమ్లో అయితే మనకి రకరకాలైనటువంటి ఫిరంగి గుండ్లండి. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉందన్నమాట. ఈవెన్ మీరు కనుక మన చంద్రగిరి కోట బయట కనుక చూస్తే కూడా 2 ఫిరంగులు ఉంటాయండి. అలాగే అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి పాట్స్ కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి తవ్వకాల్లో దొరికాయన్నమాట. ఇవన్నీ కూడా సున్నపు రాళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి అప్పటి కాలంలో ఎటువంటి కలర్స్ ఉన్నాయి, ఈవెన్ ఫిరంగి గుండ్లు అనేసినన్ని కూడా మీకు ఒక బేసిక్ ఐడియా ప్రకారం నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఉండేటువంటిది అయితే మనకి రైట్ కార్నర్లో చిన్న చిన్న కాయిన్స్ అండి, చాలా చిన్నవి. అందుకనేసి నేను కొంచెంసేపు మీకు చూపిస్తున్నాను అనమాట చాలా చాలా క్లారిటీగా. సో ఇలా కొంచెం కలర్ పోయినటువంటిది మనకి బయట స్తంభాలలో దొరికినటువంటి శిల్పాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఎస్పెషల్లీ బయట ఎక్కువగా మనకి మ్యూజియంలో ఎక్కువగా చూపిస్తారండి. అలాగే మనం ఎగ్జాక్ట్గా దర్బార్ హాల్ అనేది మన రాజుగారి ప్యాలెస్కి ఫోర్ట్కి మిడిల్లో ఉంటుందన్నమాట. సో మనం ఇంకా కొంచెం కార్నర్కి వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ కనుక కార్నర్కి వచ్చారు అని అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కానివ్వండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి కొండ అంతా కూడా కానివ్వండి ఎలా కనిపిస్తుంది, ఎక్కడి వరకు కనిపిస్తుంది అన్న బేసిక్ ఐడియా ప్రకారం నేను మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపించే ఈ కొండ అయితే మీరు కనుక చూసినటువంటిది అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేదాని ప్రకారం వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టుగా అతని పాదాలు అక్కడ ఉన్నట్టుగా మనకి చూపిస్తున్నారండి. సో ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి అలా పడుకున్నట్టు వ్యూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చి మనము చెప్తున్నాను కదండి, అసలు చాలా చాలా పెద్ద కోట అనమాట. సో ఇక్కడ వచ్చి మనకి సపరేట్గా ఇంకొక సెక్షన్లోకి వచ్చామండి మనము. ఇక్కడ మీరు అందరూ కనుక చూసినటువంటిది అయితే అసలు కళ్ళు చెదిరిపోయేటటువంటి రకరకాలైనటువంటి శిల్పాలు ఉన్నాయన్నమాట. ఈవెన్ గణేష విగ్రహంలో కూడా, నంది విగ్రహంలో కూడా కానివ్వండి, ఎన్ని టైప్స్ అండ్ ఆల్సో ఎన్ని కలర్స్లో ఉన్నాయి అన్న బేసిక్ పాయింట్ కోసం నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే ఈవెన్ ఇక్కడ విగ్రహాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు ఎస్పెషల్ చూసినటువంటిది అయితే అప్పటి కాలంలో కాయిన్స్ అండి. మీకు అందరికీ తెలుసు కాయిన్స్ అన్నమాట. ఇవి వచ్చి అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి నమూనాలు అలాగే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కాయిన్స్ అయితే అసలు చాలా చాలా చిన్నవండి. ఈవెన్ నేను దగ్గరికి చూపించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇవి వచ్చి భూతద్దంలో పెట్టారు, మనకి దానిపైన అచ్చులు ఎలా ఉన్నాయి ఏమి అనేసి మన కళ్ళకి డైరెక్ట్గా అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. అప్పటికి నేను జూమ్లోనే చూపిస్తున్నాను అనమాట. సో అప్పుడు వాడినటువంటి పాత్రల్లో మనకి దొరికినటువంటి పీసెస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట. ఎందుకు అనంటే అప్పటి కాలంలో కూడా ఎన్ని కైండ్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి, అలాగే అవి ఏ సైజెస్లో అని కూడా మీకు అంతా చూపిస్తున్నానండి. ఇక్కడ కనుక మీరు చూసినటువంటిది అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అన్నమాట. ఎన్ని రకాలు, అలాగే ఏ సైజెస్లో ఏ కలర్స్లో ఉన్నాయి, ఏ షేప్స్లో ఉన్నాయని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇవంతా కూడా అసలు ఎందుకు చూపిస్తున్నారు ఇక్కడ అనుకుంటే, ఇవన్నిటిని కూడా అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి పరికరాలకి
లైక్ వుడెన్ కానివ్వండి, అలాగే స్టీల్ కూడా కానివ్వండి, అలాంటి టైప్ ఆఫ్ మెటల్స్కి యూస్ చేస్తాం కదండి రాక్స్, ఆ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట, లైక్ పనిముట్లులాగా. ఎస్పెషల్లీ కింద చూపిస్తున్న ఈ బిగ్ స్టోన్స్లోకి అయితే మీకు మెగ్నీషియం స్టోన్స్ అండి, ఈవెన్ రాళ్ళతో నిప్పు తయారు చేస్తారు కదా అదనమాట. సో ఇప్పుడు ఈ గ్యాలరీ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఈ గ్యాలరీలో అంతా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, కాయిన్స్ ఉన్నాయి. అలాగే ఈ బయట కనుక చూసారంటే అప్పటి కాలంలో రాసినటువంటి రాయిల పైన ఎలా రాసున్నారు మన లాంగ్వేజ్ని అని ఎస్పెషల్లీ మీకు ఇక్కడ స్టోన్ రూపంలో చూపిస్తున్నారు అనమాట, ఎలా చెక్కారు అనేసినని. దానికి ఎదురుగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ మీరు కనుక చూసుకున్నటువంటిది అయితే శిల్పాలండి. అసలు ఎన్ని రకాల శిల్పాలు, ఏ షేప్స్లో ఎలాంటి విగ్రహమూర్తులు ఇక్కడ మీకు కొలువై ఉన్నారు అనేసి మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ప్రకారం నేను చూపిస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ నేను మీకు చెప్పినట్టు ఫ్రేమ్స్లో అయితే మాత్రము చాలా విలువైనటువంటి, అలాగే ఒక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ని మాత్రం మనకి, అది కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండే వాటిని మనకి ఇలాంటి ఆల్బమ్స్లో ఎస్పెషల్గా డెకరేట్ చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వినాయక విగ్రహాస్ ఉన్నాయి ఇక్కడ, అది కూడా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అండ్ ఆల్సో కలర్స్ అండ్ ఆల్సో డెకరేట్ అంటే ఎంత బాగా శిల్పాలు చెక్కారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చి మనము గ్యాలరీ అసలు ఈ డిఫరెంట్ గ్యాలరీని మాత్రం నేను చెప్పడం కాదండి, మీరు చూడాల్సిందే అనమాట. అసలు ఈవెన్ మన చంద్రగిరి ఫోర్ట్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేసి కూడా నేను మీకు చెప్తానండి. సో ఇప్పుడు మనకి వెళ్ళే ఈ స్పెషల్ గ్యాలరీ ఏంటి అని అనుకుంటే అసలు ఈ లింగ ఆకృతిని కనుక మీరు చూసారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరనమాట. అసలు అంత పవర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇది వచ్చి చంద్రగిరి నుండి 35 కిలోమీటర్స్లో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం నుండి లింగరుద్ర మూర్తి ప్రతీక విగ్రహం అండి. ఇదంతా కూడా కానివ్వండి, దీన్ని ఏమి అని అంటారు అని అంటే గుడిమల్లంలో ఉండే ప్రసన్న రామేశ్వర ఆలయం అండి. అసలు చాలా సూపర్బ్ అయినటువంటి టెంపుల్ అనమాట. సేమ్ లోపల మన దేవుడు అక్కడ ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలాంటి నమూనానే పెట్టారు, ఎందుకంటే అక్కడ లోపలికి ఎన్నో ఎంట్రీ కాబట్టి. సో ఇప్పుడు ఈ రూమ్లో నుంచి మనకి వ్యూ చంద్రగిరి అంతా కూడా కానివ్వండి ఎలా కనిపిస్తుంది అన్న ఎస్పెషల్లీ నేను మీకు చూపిస్తున్నాను. కిటికీలకి దగ్గరగా కూడా వచ్చానమాట. ఈవెన్ అక్కడి కాలంలో ప్రతి రూమ్కి కూడా కానివ్వండి, బాల్కనీస్ కానివ్వండి ఎలా ఉంది అని ఒక బేసిక్ ఐడియా. మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది వచ్చి ఇది కంప్లీట్ చంద్రగిరి కోట. ఈ ముందర ఈ చిన్న చిన్న వైట్గా ఉన్నాయి కదండి, అది కోట, ముందర ఉండేది కోనేరు అనమాట. ఈ కొండ పైన ఒక శివాలయం, అక్కడ కూడా కోనేరు ఉందంటండి. మనం అంత పైకి అయితే పోలేము. ఆ పైనుంచి వచ్చే కారే నీరే ఈ చంద్రగిరి కోటలో ఇక్కడ బ్లూగా కనిపిస్తూ ఉండే కోనేరులోకి వచ్చిన వాటర్ అండి. సో ఇదంతా కూడా మీరు చూసారంటే కంప్లీట్గా మీకు మన చంద్రగిరి కోట అలాగే మ్యాప్ అన్నమాట. సో ఇవంతా కూడా కానివ్వండి ఈ స్పెషల్ రూమ్లోనే ఉంది అన్నమాట. అసలు తప్పకుండా అండి, నేను తప్పకుండా మన ఎస్పెషల్లీ వ్యూయర్స్ కోసం ఈ పరశురామేశ్వర టెంపుల్కి నేను తొందరలో వెళ్ళి మీకు ఈవెన్ నేను ఆ గుడి ఎలా ఉంది ఏంటి దాని విశిష్టత అంతా కూడా నేను మీకు చెప్తానన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి బయటకు వచ్చాము అని అంటే డాక్యుమెంటరీ రూమ్స్లోకి వచ్చేసామండి. సో డాక్యుమెంటరీ రూమ్ గురించి కనుక మనం మాట్లాడుకునే పని అయితే నేను మీకు చెప్పాను కదండి, అప్పటి కాలంలో ఒక 1000 years బ్యాక్ కూడా కానివ్వండి, అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉండే డాక్యుమెంట్స్ అంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అలాగే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అనుకుంటే కోటకి రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చేసామండి. సో ఇక్కడ మీకు కొన్ని రూమ్స్ నేను చెప్పినట్టు మెయింటెనెన్స్ కోసం లాక్స్ వేసి ఉంటారనమాట. సో అంతకు మించి అయితే ఏం లేదండి. సో ఇక్కడ అప్పట్లో యూజ్ చేసుకున్నటువంటి రిసిప్ట్స్ కూడా కానివ్వండి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మన చంద్రగిరి ఫోర్ట్లోనే అప్పటి
బ్రిటిష్ వాళ్ళు చెన్నైలో సెయింట్ జార్జ్ కోటని కట్టుకోవడానికి రాత ఒప్పందాలు కూడా చంద్రగిరి కోట నుంచే జరుపుకున్నారండి. ఈవెన్ అంత స్పెషల్గా మన కోటలో లాంటి థింగ్స్ని చేశారనమాట. సో అవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మీకు ఎస్పెషల్లీ కనిపిస్తాయండి. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అనమాట, ఈవెన్ తెలుగులో కూడా కానివ్వండి, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా కానివ్వండి, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మన రాజుగారిది సీల్ వేసి మరీ కనిపించుండేటివి కూడా మీకు ఇక్కడ కొన్ని కనిపిస్తాయండి. అప్పటి కాలంలో కూడా చూసారంటే ఇంగ్లీష్లో మనకి ఎలా రాస్తున్నారు అన్నది కూడా మీకు ఇక్కడ కొన్ని రిసిప్ట్స్ ఉంటాయి. సో చూడ్డానికైతే మన చంద్రగిరి కోటలో అసలు చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వచ్చారంటే ఒక కంప్లీట్ 1 డే మొత్తం చూడ్డానికి తెలుసుకోవడానికి మన చంద్రగిరి కోట గురించి మీకు కూడా టైం పడుతుంది. సో ఇది కనుక మీరు చూసారు అని అంటే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి రూట్ అండి. సో దానికి ముందు ఎస్పెషల్లీ మన డాక్యుమెంట్ ఏరియాకి ముందు మనం పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది, అలాగే కిందికి వెళ్ళడానికి కూడా ఇలా ఒక దారి ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక రూమ్ కూడా ఉందండి. సో నేను ఆ రూమ్ని కూడా చూపిస్తాను. కోటకి రైట్ ఎండింగ్లో అనమాట. సో ఇదంతా కూడా అప్పటి కాలంలో మనకి దొరికినటువంటి శిలాశాసనాలపైనటువంటి చెక్కినటువంటి రాతలండి. సో మార్బుల్స్, రకరకాలైనటువంటి కలర్ స్టోన్స్ పైన మనకి వాళ్ళ లాంగ్వేజ్లో అప్పుడు రాసినటువంటి రాతలు అనమాట. ఇవన్నిటిని కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కానివ్వండి సేకరించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టారు మనకి. సో ఇది వచ్చి ఎస్పెషల్గా వుడన్తో చేసినటువంటి కార్వింగ్ అండి. అప్పటి కాలంలో ఒక వుడన్ పైన ఎలా చెక్కారు అనేసినని ఇక్కడ మీకు ఎస్పెషల్గా మనకి కోటలో ఇది ఒక్కటే ఉందన్నమాట, వుడన్ కార్వింగ్ది. సో ఇప్పుడు నేను మీకు ఒక రూమ్ గురించి చెప్తున్నాను కదండి. సో ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఇదే దారి అనమాట. సో ఇది వచ్చి ఎండ్ ఆఫ్ ద ప్యాలెస్కి రైట్ కార్నర్లో ఉంటుంది. సో ఈ ప్యాలెస్ ఈ రూమ్లో కనుక మనం వెళ్ళాము అని అంటే మనకి ఇక్కడ అన్నిటినీ కూడా ఆర్ట్ గ్యాలరీలోనే చూపిస్తానండి. కేవలము అప్పటి కాలంలో మనకి మన రాయలసీమలో ఈవెన్ తిరుమలలో కూడా కానివ్వండి, తిరుపతిలో కూడా కానివ్వండి, కొన్ని గృహాల్లో అప్పటి కాలంలో వాళ్ళు ఎలా పెయింటింగ్ వేశారు ఆ గోడల పైన కూడా కానివ్వండి, అలాగే ఆ గృహాల్లో కూడా కానివ్వండి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి అనేసినని వీళ్ళు ఫొటోస్ తీసుకొని వచ్చి వాటిని ఫ్రేమ్స్ చేసి ఇక్కడ పెట్టారనమాట. అప్పటి కాలంలో మీరు చూసినటువంటిది అయితే ఈవెన్ మనకు ఒక మనిషి ఆకృతి బొమ్మ కూడా గీశారు, అలాగే హట్స్ కూడా ఎలా గీయాలో గీశారు, అలాగే ఈవెన్ ఒక కైండ్ ఆఫ్ పిల్లి బొమ్మ కూడా కానివ్వండి వేసినారు. అలాగే మీకు ఇక్కడ కనుక చూసినటువంటిది అయితే ఏనుగు బొమ్మ కూడా గీశారండి. అలాగే మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదనమాట. ఈవెన్ ఇక్కడ మనకి ఇలాంటి స్తూపాలు అలాగే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఫోటో తీసి పెట్టారనమాట. మీరు కనుక ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో కనుక గమనించినటువంటి పని అయితే మీకు అసలు ఎంత ఓపెన్ ఏరియా ఉంది అని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి రూమ్కి అప్పటి కాలంలోనే బాల్కనీస్ లాగా వ్యూస్కి ఉంటుంది అనమాట. ఇవంతా కూడా కెంపు రాళ్ళండి, మనకి అక్కడ దొరికాయంట. సో అవన్నిటిని కూడా ఇక్కడ పెట్టారు. సో అలాగే మీరు కనుక ఇక్కడ చూసినటువంటిది అయితే మనుషుల బొమ్మలు, అలాగే ఒక కైండ్ ఆఫ్ అనిమల్స్ బొమ్మలు అవంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ ఇవి ఇప్పటికీ కూడా ఎగ్జిస్ట్లోనే ఉన్నాయండి, కాకపోతే ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయనేది మనకు తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇవి తిరుమల, తిరుపతి గృహాల్లో కనిపించినటువంటి ఆర్ట్స్ని మనకి ఎస్పెషల్గా పిక్చర్స్ తీసి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో పెట్టారనమాట. అప్పటి కాలంలో అసలు ఎంత అసలు దేంతో గీసారో మనకైతే తెలియదు కానివ్వండి, అవి ఇప్పటికీ ఎగ్జిస్ట్మెంట్లో ఉన్నాయనంటే అసలు సూపర్ విషయం అన్నమాట. ఈవెన్ మనం ఈ కోటకు వచ్చి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి, ఈవెన్ హిస్టరీ కూడా అన్నమాట. మనం కనుక హిస్టరీ గురించి మాట్లాడుకున్నామంటే ఎస్పెషల్లీ ఈ కోట గురించి మాట్లాడుకోవాలి, కట్టడాల గురించి కూడా కానివ్వండి. విశేషంగా మనం ఈ కోట కట్టడాల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకు అనంటే మీరు కనుక చూస్తున్నారు అసలు ఎంత సూపర్ కన్స్ట్రక్షన్లో ఉంది.
అది ఎవరు ఇంప్రూవ్మెంట్ చేశారనేది మీకు కూడా ఒక బేసిక్ ఐడియా కోసము ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఎస్పెషల్లీ అంతఃపురంలో నెలకొని ఉన్న కట్టడాలకి మెయిన్గా ఇంపార్టెంట్గా ఎవరు ఎక్కువగా కృషి చేశారంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన వాళ్ళే. వీటిలో అన్ని శిథిలమైపోయిన ఇప్పటికీ ప్రజెంట్గా మనకు కనిపించడానికి రాజా మహల్, రాణి మహల్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటిలో ఎస్పెషల్లీ రాజా మహలే పెద్దది అండ్ ఆల్సో రాణి మహల్ చిన్నదండి. ఇక్కడ పెద్ద పెద్ద రూమ్స్ అండ్ హాల్స్ కూడా ఉన్నాయి, అలాగే సూపర్ బాల్కనీస్ కూడా ఉన్నాయన్నమాట. విత్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్ అండి. అప్పటి కాలంలో ఈ మాత్రం డిజైన్ వేయాలి అని అంటే అసలు ఎంత కష్టంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించుండొచ్చు. అప్పటి కాలంలోనే ఎంతో తెలివిగా మనకి అసలు సూపర్బ్ సన్ రైజెస్ మనకి అంతా కూడా కానివ్వండి, కోట మొత్తం పడేటట్టుగా మనకి సూపర్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కనుక మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు మనము ఎస్పెషల్లీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కంటే కూడా థర్డ్ ఫ్లోర్ అనేది చాలా చాలా విశాలంగానూ ఉంటుంది. అలాగే మనకి చాలా చాలా సూపర్బ్ బాల్కనీస్తో ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ బాల్కనీస్కి వెళ్ళడానికైతే క్లోజ్ అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఈవెన్ అసలు ఇంకా ఎంత గ్యాప్ ఉంది మన బయట చూడ్డానికి అనేసినని. కాకపోతే ఇవంతా కూడా బాల్కనీ సైడ్ క్లోజెస్ అనమాట. కాకపోతే నేను మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కానివ్వండి, ఒక బాల్కనీ నుంచి చూసి మన చంద్రగిరి ఎలా కనిపిస్తుందని కానివ్వండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ కోట మరియు కట్టడాలంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో కాకపోతే ఇదంతా కూడా ఏ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు అని అంటే హంపీలో ఉన్న కమల భవనం స్టైల్లోనే కట్టారండి. ఈవెన్ మన హంపీలో కనుక కమల భవనం కనుక వెళ్ళామనంటే సేమ్ యాజ్ యూజువల్గా మనకి అక్కడ ఎలాగ ఓపెన్గా ఎక్కువగా లోటస్ రేకుల్లో లాగా ఉంటుందో అలాగనే మన కోట్ అంతా కూడా కానివ్వండి లోటస్ పెటల్స్ లాగానే మనకి షేప్స్ అనేటివి ఎక్కువగా మీకు కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా మనకి చూడ్డానికి చాలా టైప్స్ ఆఫ్ విగ్రహాలు పెట్టారండి. సో ఇప్పుడు వచ్చి నేను మీకు చూపిస్తూ ఉండేది వన్ ఆఫ్ ద సైడ్లో అనమాట. అంటే ఇప్పుడు మీరు కనుక ఫస్ట్ ఫ్లోర్ని కనుక గుర్తు చేసుకున్నారంటే మనకి దర్బార్ హాల్ ఉంది. దర్బార్ హాల్లో నుంచి పైకి కనుక చూసామంటే మనకు ఒక డూప్లెక్స్ హౌస్ లాగా కనిపిస్తుంది కదండి. సో అది ఈ రూమ్ అనమాట. చూస్తున్నారా, ఈ రూమ్లో నుంచి కనుక మనం కొంచెం ముందరికి వెళ్ళామనంటే మనకి లోపల దర్బార్ హాల్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం ఆ పైన భాగంకి వచ్చామన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి లెఫ్ట్లో కనుక మీరు చూసుకున్నారంటే ఈవెన్ మన ఎలక్ట్రానిక్ కార్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరైనా కూడా కానివ్వండి ఇక్కడంతా కూడా నడవలేము ఈ కోట నుంచి ఆ కోట వరకు అనేసి బేసిక్ ఐడియా ప్రకారం ఉంటే ఈవెన్ మనం దాంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఎస్పెషల్గా మనము ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో లాస్ట్ టైం చెప్పినట్టు రాకాసి తాండగం యుద్ధంలో మన రాజులు అనేవాళ్ళు ఓడిపోయేసి శాశ్వతంగా పెనుకొండ నుంచి వచ్చేసి చంద్రగిరి పట్టణాన్ని తీర్చిదిద్దుకున్నారనమాట. సో వాళ్ళు ఇక్కడే ఉండడానికి డిసైడ్ అయిపోయినాడు. ఆ తర్వాత ఏమైందంటే అరవీటి వంశస్థులు విజయనగర సామ్రాజ్యం చేపట్టిన తర్వాత చంద్రగిరినే శాశ్వత రాజధానిగా మార్చేసుకున్నారనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినారు. అలాగే అరవీటి ప్రభువుల్లో అయినటువంటి మెయిన్ పర్సన్ లైక్ శ్రీ వెంకటాపతి మహారాయులు క్రీస్తు శకం 1585 ఇయర్లో చంద్రగిరి కోటలోనే సింహాసనం అధిష్ఠించారండి. అప్పుడు కూడా ఈవెన్ బాగా డెవలప్ అయిందనమాట. ఎస్పెషల్గా రాణి మహల్ ఇతర దేవాలయంను కూడా వాళ్ళే కట్టించారండి. సో ఇక్కడ లోపల డెకరేషన్ అంతా కూడా కానివ్వండి ఈవెన్ రాణి మహల్ కూడా ఇతర దేవాలయంలు కూడా వాళ్ళే కట్టించారంట. ఇప్పుడు మనం క్రీస్తు శకం 1646 చంద్రగిరి కోటలో గోల్కొండ రాజులు మళ్ళా స్వాధీనం చేసుకున్నారనమాట. ఎక్కువగా మనకి ఇక్కడ మెయిన్గా గోల్కొండ రాజులు స్వాధీనం చేసుకున్న తర్వాత మన చంద్రగిరి ఫోర్ట్లో ఆర్కాట్ నవాబ్ బ్రదర్గా ఉన్న అబ్దుల్ వహీద్ ఖాన్
ఆధీనంలో కొంతకాలం ఉన్నిందనమాట. ఆ తర్వాత ఏమైందంటే మైసూర్ నవాబ్ హైదర్ అలీ 1780 ఇయర్లో చంద్రగిరి కోటని వశపరుచుకున్నారండి. సో ఈవెన్ మనం ఇప్పుడు కనుక మీరు చూస్తున్నటువంటి ఈ పార్ట్ వచ్చి లెఫ్ట్ కార్నర్లో మళ్ళీ మనకి ఈ కిటికీ నుంచి కనుక చూస్తే దర్బార్ హాల్ కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి మనం ఇంతసేపు అటుపక్కన ఉన్నాం, ఇప్పుడు ఇటుపక్క వచ్చాం. సో దర్బార్ హాల్ అనేది మనకి మిడిల్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఎస్పెషలీ పైన లాస్ట్ ఫ్లోర్ కనుక వచ్చినాము అని అంటే ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఎస్పెషల్లీ ఒక రూమ్లో మనకి ఈవెన్ కొన్ని శిల్పాలు, అలాగే మనకి ఇంకొంచెం ఫ్రీగా బాల్కనీ అంతా కూడా కనిపిస్తుందండి. మీరు కనుక ఇప్పుడు కూడా చూడండి, మనకి ఎస్పెషల్లీ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా కమల భవన్ లాగానే ఉంటుంది. ఎక్కువగా లోటస్ రేకులు ఎలాగైతే షేప్స్ ఉన్నాయో అలాంటి షేప్స్లోనే మనకి ఇక్కడ మొత్తం కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ శిల్పాలు ఉన్నాయి, అందుకే మనకి ఇలాగా షోకేస్లో పెట్టారండి. అలాగే మనకి ఇక్కడి నుంచి ఈవెన్ పైకప్పు కూడా కనిపిస్తుంది అనమాట. మనం ఈ రూమ్లోనే కార్నర్ ఆఫ్ ద ఈ ప్లేస్కి కనుక వచ్చామనంటే కొన్ని శిల్పాలకి కొన్ని కట్ అయిపోయినాయి కదండి, లైక్ హెడ్స్, హ్యాండ్స్. సో ఇక్కడ ఎస్పెషలీ ఆల్వార్ ఫేస్ మనకు కనిపిస్తుంది. అలాగే పీకాక్ సింబల్ కూడా మనకి ఇక్కడ రాళ్ళపైన చెక్కినట్టు కూడా కనిపిస్తాయండి. అలాగే మీరు అప్పటి కాలంలో చూసుకున్నటువంటిది అయితే ఈవెన్ ప్రతి రూమ్ నుంచి ఎవ్రీ రూమ్కి కూడా కానివ్వండి చిన్న లోటస్ షేప్స్లోనే, లోటస్ లీవ్స్ షేప్స్లోనే మనకి కటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మనం ఇక్కడ కనుక మీరు చూసినటువంటిది అయితే అక్కడ కనిపించే ఆ బ్లాక్ది ఎస్పెషల్లీ మనకి ఇక్కడ కోటలో ఈవినింగ్ అయితే లైట్ షో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా 6:30 తర్వాతే స్టార్ట్ అవుతుందండి లైట్ షో. మనకి 1 or 2 షోస్ ఉంటాయి. సో మీరు కూడా కానివ్వండి మన ఫోర్ట్లో ఎస్పెషల్గా ఈ లైటింగ్ షో వేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా వచ్చి ఈవినింగ్ టైంలో చూసుకోవచ్చు. ఇది వచ్చి మనకి పైన ఓపెన్ ప్లేస్కి వెళ్ళడానికి దారి అన్నమాట. కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా లాక్ వేసేసారండి. కేవలం మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకే ఓపెన్. అందుకనేసి నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. పైన ఆ కట్టడాల్లో ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి ఈవెన్ ఈ వుడ్ కూడా చాలా రేర్ వుడ్ అనమాట. అప్పటి కాలంలోనే చాలా కాస్ట్లీ వుడ్నే మనకి ఇక్కడ చూపిస్తున్నారు, కట్టారు. అందుకనేసి అది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉందన్నమాట. సో ఇప్పుడంతా కూడా కానివ్వండి మనము పైన ఫ్లోర్కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఎస్పెషలీ కోటలో అయితే మనం చూసేసామండి. ఇప్పుడు మనం కంప్లీట్గా కిందకి దిగేసామన్నమాట. కోట ముందర నుంచి ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా పోయినామంటే మనకి రాణి మహల్ వస్తుంది. సో రాణి మహల్కి ముందు మనం ఇక్కడ ఫౌంటైన్ కూడా కానివ్వండి, అప్పటి కాలంలో ఉన్న ఫౌంటైన్ కూడా కానివ్వండి, ఈవెన్ గార్డెనింగ్ ఏరియాలోకి మనం వచ్చేసామన్నమాట. సో ఇలా నుంచి మనం కనుక వెళ్ళాము అని అంటే ఇక్కడి నుంచి ఒకసారి మీకు మన టోటల్ ప్యాలెస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. ఇంకొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళేసి సో ఇక్కడ నుంచి కూడా మనకు కంప్లీట్గా మన కోటని ఒక ఫోటో తీసుకోవాలనుకుంటే మనం మినిమం ఇంత డిస్టెన్స్లో వస్తే కానీ మనకి కోట అనేది పూర్తిగా కనిపించదు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ నమూనాలో చెప్పినట్టు రాజా ప్యాలెస్ ముందరగా ఉండే ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చానండి. ఈ కోనేరులో వాటర్ అంతా కూడా కానివ్వండి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కొండ పైన భాగం నుంచి మనకు వస్తుందండి వాటర్. సో ఇక్కడి నుంచి చూస్తే మనకి మొత్తం కూడా కానివ్వండి చంద్రగిరి ఫోర్ట్ ఎలా ఉంది అనేసి మీకు ఒక బేసిక్ ఐడియా ప్రకారం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ దాళమందిరాలు అలాగే కిటికీలు కూడా కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లోటస్ లీవ్స్ షేప్స్ అనమాట. రేకులు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనమైతే కోనేరు కొంచెం దగ్గరగా వెళ్దామన్నమాట. సో ఈ కొండ ప్రాంతం నుంచి కారినటువంటి కోనేరులో నుంచి ఈ వాటరే అప్పటి కాలంలో మన రాజులు కూడా కానివ్వండి ఎస్పెషల్లీ ఈ కోటకంతా కూడా వాటర్ అనేది ఇక్కడి నుంచే యూజ్ చేసుకునే వాళ్ళనమాట. అంటే ఇప్పుడు మన కోట చుట్టూ ఇలాగా బ్రిడ్జ్ లాంటిది ఉంది కదండి, ఇదిగోండి ఇలాగా ఇదంతా కూడా కోటకి చుట్టూ ఉంటుందన్నమాట. ఇక్కడ వాటికి వాటర్ అయితే అవే యూజ్ చేసుకుంటారు. ఈవెన్ మన
మంచినీళ్ళ బావి కూడా ఉందండి. నేను ఈవెన్ అది కూడా చూపిస్తాను. సో ఇంకా మనం ఇప్పుడు రాణిగారి కోటకి వెళ్దామన్నమాట. సో ఇక్కడ ఎక్కువగా మనకి కోతులు కూడా కనిపిస్తాయండి. మన చంద్రగిరి కోటలో చాలా ఎక్కువ కోతులు ఉంటాయన్నమాట. సో ఈవెన్ మీరు వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఐటమ్స్ అలాంటివి తీసుకొని వచ్చేటప్పుడు వాటి ముందు కనుక తిన్నారంటే లాక్కునేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి రాణిగారి కోటకి దారి అంతా కూడా కానివ్వండి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అలాగే లైటింగ్ షో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కేవలం ఈవినింగే వేస్తారు కాబట్టి ఇక్కడ మీరు కనుక చూసినటువంటి పని అయితే ఎక్కువగా మీకు బయట నుంచి కూడా కానివ్వండి, ఇదిగోండి ఇలాంటి లైట్స్, అలాగే కోట లోపల కూడా కానివ్వండి కొన్ని లైట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అది ఎస్పెషల్లీ ఈవినింగ్ మాత్రమే లైటింగ్ షో ఉంటుంది. అది ఆఫ్టర్ 6:30. సో ఈవెన్ ఆ టైమింగ్స్ కూడా నేను చెప్తానండి. సో ఇప్పుడు మనము రాణిగారి కోటకు వెళ్తున్నాం కదా. కాకపోతే అప్పటి కాలంలో ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. సో అవే అన్నమాట మనం ఇప్పుడు వెళ్ళే దారిలో ఇవంతా కూడా అప్పటి కాలంలో అసలు చేశారు అని అంటే అసలు దేనికో ఈవెన్ మనము ఆలోచించడానికి కూడా మనకు కుదరదు అనమాట. ఎందుకు అని అంటే అప్పటి కాలంలో ఆడుకోవడానికి కానివ్వండి, అలాగే ప్రదర్శనలు చేయడానికి కూడా కానివ్వండి, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఇంత దూరం నుంచి కన్స్ట్రక్షన్ చేశారు అని మనం అనుకోవచ్చు. ఈవెన్ ఈ ప్లేస్ నుంచి కూడా 1000 ఇయర్స్లో మనకి ఇంత కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే కూడా అసలు చాలా చాలా గ్రేట్ అయిన థింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూయింగ్ పాయింట్ ఎలా ఉంది అనేసి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం రాణి మహల్కి దగ్గరగా అయితే వచ్చేసామండి. సో రాణి మహల్ని వన్స్ అగైన్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అని కనుక మనం మాట్లాడుకుంటే అరవీటి ప్రభువుల్లో శ్రీ వెంకటపతి మహారాయులు క్రీస్తు శకం 1585 ఇయర్లో చంద్రగిరి కోటలోనే సింహాసనం అధిష్ఠించారు కాబట్టి ఆయన బాగా డెవలప్మెంట్ చేశారనమాట. అలాగే రాణి మహల్ ఇతర దేవాలయములు కూడా ఆయనే కట్టించారండి, అరవీటి ప్రభువులు అనమాట. సో అదే కాకుండా ఇప్పుడు దీని లోపలికి గనక మనం చూసాము అని అనుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ లెక్కన మనం గనక చూసుకుంటే ఇది కూడా కంప్లీట్గా లోటస్ పెటల్స్ మనకి ఎట్టుగా అయితే కనిపిస్తాయో ఆ డిజైన్తోనే ఎక్కువగా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా ఉంటుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కేవలం మనకి ఇలాగ కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా ఇలాగ మొత్తం బండలే ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఈ డోర్ నుంచి మనము స్ట్రైట్గా కనుక చూసామంటే డైరెక్ట్గా ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఎవరైతే
ఆడవాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇలా దూరంగా కూడా కానివ్వండి, ఒక ప్లేస్కి ఒక రూమ్కి చుట్టూ కూడా కానివ్వండి, ఇలా బండలు వేశారండి కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా కూడా కానివ్వండి. సో ఇక్కడ చూడ్డానికి చూడండి, ఈవెన్ బయట కూడా ఇలానే కనిపిస్తుంది అనమాట. ఇంతే కాకుండా మనకి ఫోటోషూట్స్ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయండి. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలామంది ఫోటోషూట్స్కి వచ్చారు. సో మీరు కనుక చూసినటువంటిది అయితే రాజమహల్ కంటే కూడా రాణి మహల్ అనేది చిన్నదే అనమాట. కాకపోతే డిజైనింగ్ దాన్ని బట్టి కనుక మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి రాజమహల్కి ఎటువంటి కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో, ఈవెన్ రాణి మహల్ కూడా అంతే కైండ్ ఆఫ్ కిటికీస్ కూడా కానివ్వండి, హాల్స్ కూడా కానివ్వండి ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లేదండి, కేవలం గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే మనకి ఉందన్నమాట అలౌ చేయడానికి. సో అందుకనేసి నేను కింద మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి కూడా అటుపక్కకి వెళ్ళడానికి ఈ కిందన ఇది వచ్చి మెయిన్, ఈ సైడ్స్ వచ్చిండే అవి వచ్చి డోర్స్ చిన్నవండి. సో ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది అని అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మొత్తం ఒక పెద్ద హాల్ లాగానే కనిపిస్తుంది, కానీ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే మనకి రూమ్స్ లెక్కన కనిపిస్తుంది అనమాట. ఈవెన్ వీటిపైన కూడా కానివ్వండి మనకి ఎక్కువగా టెంపుల్ ఆకారంలోనే కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ జరుగుతుందండి. ఇంతే కాకుండా మీరు కనుక రాణి మహల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఇటీవల రాణి మహల్ సమీపమున భారతీయ పురావస్తు సర్వేక్షణ హైదరాబాద్ విభాగం వారు నిర్వహించారండి. త్రవ్వకంలో మనకి విశాలమైన గదులు, పునాదులు, భవనములోనికి పోవుటకు ఏర్పాటు చేయబడిన చిన్న ప్రవేశ ద్వారములు కూడా వెలుగులోకి వచ్చాయన్నమాట. సో ఇక్కడంతా కూడా రీసెంట్గా హైదరాబాద్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అలాగే తవ్వకాలు కూడా చేసినప్పుడు మనకి ఇవంతా కూడా బయటకు వచ్చాయంటండి. సో ఇప్పుడు మనమైతే రాణి మహల్ నుంచి ఇలానే స్ట్రైట్గా కనుక వెళ్తే మనకి నీళ్ళ బావి అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి నేను మీకు చెప్పినట్టు మనకి ఇప్పుడు చూడ్డానికైతే కేవలం రాణి మహల్, రాజమహల్ మాత్రమే ఉంది. కాకపోతే ఈవెన్ వీటి ముందర కూడా కానివ్వండి, చిన్న కొలనులు కానివ్వండి, అలాగే చిన్న నీళ్ళు సేకరించుకోవడానికి, అందంగా పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న తవ్వకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం క్లోజర్ లుక్లో తప్పకుండా బావిని చూద్దామండి. అలాగే ఆ పైన కొండ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉందన్నమాట, అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ నీళ్ళ బావిని చూద్దామండి. ఇవన్నీ కూడా మంచి నీళ్ళే అనమాట. అప్పటి కాలంలో ఒక బావికి రాజా వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనేది నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఇదైతే అచ్చుగా ఒక 1 ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లోకి అండర్ గ్రౌండ్ లాగా అనమాట. 1 కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఫ్లోర్లోకి మనకి ఇది కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఎంత డెప్త్ ఉంది అనేసి నన్ను కనుక మనం మాట్లాడుకుంటే, సో అప్పుడు అక్కడ చెప్పాను కదండి, అది వచ్చి కోనేరు, చుట్టూ నీళ్ళు అవి పెట్టుకోవడానికి, ఇవి వచ్చి నీళ్ళు తాగే బావి అనమాట, మంచి నీళ్ళవి. ఇప్పటికీ కూడా నేను చూస్తున్నాను దాని లోపలంతా కూడా వాటర్ అయితే ఉందండి. సో ఈవెన్ మనకి మీరు కూడా కొంచెం క్లోజర్ లుక్లో చూశారు అని అంటే కనిపిస్తుంది అనమాట తప్పకుండా. సో ఇలా మనం కనుక మాట్లాడుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే ఒక రోజు అయితే చాలదండి. మనకి నడిచే ఓపిక ఉండాలి. కానీ ఈవెన్ చుట్టూ కూడా కానివ్వండి మన కోటకి అసలు చాలా అందమైనటువంటి బురుజులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే నేను చెప్పినట్టు క్రీస్తు శకం 1000 సంవత్సరాల అందు చంద్రగిరి పట్టణమునకు సమీపం ఉన్న నారాయణ వనమును పరిపాలించిన ఇమ్మడి యాదవ్ నరసింహరాయలుచే చంద్రగిరి కోట నిర్మించబడింది. కాబట్టి కోట చుట్టూ కూడా ప్రాకారమును అనుసరించి పెద్ద శిలలతో నిర్మించబడిన నలుచదురపు బుర్జులు కలవండి. ఇప్పటికి కూడా మీరు కనుక చూసినటువంటిది మన కోట ఎంట్రన్స్ నుంచి ఈవెన్ ఈ కొండపైకి ఆ కొండపైకి కూడా మనకి బుర్జులు అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే కోట గోడల్ని ఆనుకొని అగర్తులు కూడా ఉన్నాయండి. సో మీరు కనుక ఇప్పటికి కూడా కానివ్వండి, మనము ఇక్కడి నుంచి కనుక మనం చూసాము అని అంటే మనకి అక్కడ ఉరివేసే ఆ ప్లేస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ ఈ కొండ దగ్గర నుంచి కనుక మీరు చూశారు అని అంటే అంత ఈజీగా కూడా లోపలికి రాలేమండి. ఇక్కడ నుంచి కొంచెం లోయలాగా లోపలికి ఉందన్నమాట.
ఈవెన్ ఇక్కడ ఈ ప్లేసెస్ కూడా చూసారంటే ఇది రాణి మహల్ పక్కనే ఉండే చిన్న నీళ్ళ కొలనులాగా ఉందండి. కరెక్ట్గా రాణి మహల్ పక్కనే ఉందన్నమాట ఇదంతా కూడా. సో అంతా కూడా నేను మీకు తీసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఒకసారి రాజమహల్ దగ్గరికి వెళ్ళి అంతా కూడా క్లోజర్ లుక్లో ఒకసారి బయట అవుటర్ లుక్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి డిజైన్ అయితే బయట నుంచి కూడా కానివ్వండి, ఈవెన్ ఆ చిన్న చిన్న హోల్స్ అనేటివి కూడా ఒకవేళ కనుక మనకి ఇంత బ్రాడ్గా మనకి అండ్ ఆల్సో ఓపెన్గా బాల్కనీస్ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వర్షాకాలం అయినా కూడా కానివ్వండి ఆ టైంలో అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఎలా బయటికి పోవాలనేది దాన్ని బట్టి అంతంత చిన్న చిన్న హోల్స్ మీకు ఎవ్రీ కిటికీ దగ్గర నుంచి కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. అప్పటి కాలంలోనే ఎంత ఆలోచించి కట్టారు, అలాగే ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎంత బ్రాడ్గా పిల్లర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని కిటికీలు ఉన్నాయి అనేది ఒక లెక్కను మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. సో మన రాయలసీమలో ఉండేటటువంటి చంద్రగిరి ఫోర్టు, ఎస్పెషల్లీ తిరుపతిలో ఇప్పుడు ఇదంతా కూడా కానివ్వండి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు దీన్ని సంరక్షిస్తుంది, రాజమహల్ రాణి మహల్ కావని. ఇవే కాకుండా ఇంకా పలు టెంపుల్స్ కానివ్వండి మన చిత్తూరు హోల్ డిస్టిక్లో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వీటి కింద డిపార్ట్మెంట్ ఏవైతే సంరక్షించబడుతున్నాయో అలాగే బయట అంతా కూడా కానివ్వండి ఈ ఫిరంగులే కాకుండా ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా కానివ్వండి లైక్ శిల్పాలు ఇవన్నిటినీ కూడా ఎలాగుందో నేను మీకు చూపిస్తున్నానండి. ఈవెన్ ఇక్కడంతా కూడా కానివ్వండి నేను చెప్పినట్టు హాఫ్ ఆఫ్ ద రాజమహల్ కింద బేస్ నుంచి కూడా కానివ్వండి పెద్ద పెద్ద రాయలతో కట్టబడింది అనమాట. దోండి ఇక్కడ వరకు హాఫ్ ఆఫ్ ప్యాలెస్ వరకు కూడా ఇలా కట్టబడింది అనమాట. ఆ తర్వాత కేవలం ఇటుకురాళ్ళు సున్నపురాళ్ళు వీటితోనే కట్టారండి. అంతేగాని వీటి మధ్యలో అంతా కూడా ఎక్కడ కూడా కానివ్వండి చెక్క అయితే వాడలేదన్నమాట. వుడన్ కేవలం పైన టాప్ ఫ్లోర్లో వర్షం పడేకి దగ్గర మాత్రమే మనకి ఇలాగా చెక్క యూస్ చేయబడింది, కానీ మిగతా అది ఎక్కడ కూడా కానివ్వండి మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో అయితే లేదనమాట. సో చాలా చాలా బాగుంది కదండి. ఈవెన్ సైడ్ లుక్ కానివ్వండి అలాగే ఫ్రంట్ లుక్ కూడా కానివ్వండి, ఈవెన్ నేను బ్యాక్ లుక్ కూడా చూపిస్తానమాట ఎలా ఉంది అనేసినని. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా కానివ్వండి ప్రతి ఒక్క శిలలు అలాగే స్తూపాలు అంతా కూడా చూపిస్తున్నాను. మన ఛానల్ని మీరు కనుక ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ వీడియో ఎలా ఉంది అనేసి నన్ను కూడా నాకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షనే నాకు ఎంతో విలువైందండి. మన ఛానల్లో ఇవే కాకుండా ఇంకా చాలా కైండ్ ఆఫ్ వీడియోస్ చూపించాను అనమాట. అవన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. ఈవెన్ నేను చెప్పాను కదండి మన ప్యాలెస్కి చుట్టూ కూడా వాటర్ అనేది పోవటానికి అది పెట్టారనమాట బ్రిడ్జ్ లాగా. అలాగే ఇక్కడ బయట ఇలా బ్లాక్ స్తూపాల్లో మనకి చంద్రగిరి ఫోర్ట్ గురించి అలాగే రాజమహల్ గురించి రాణి మహల్ గురించి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసిందనమాట హిస్టరీ గురించి. కానీ నేను చెప్పినంత హిస్టరీ అయితే దీంట్లో లేదండి. సో మీరు కూడా కంప్లీట్గా తెలుసుకోండి. అలాగే ఇక్కడ రాసింది తెలుగు, ఇంగ్లీష్ అలాగే హిందీలో రాశారనమాట. ఈవెన్ 3 టైప్స్ ఆఫ్ రిటర్న్లో ఇక్కడ రాసి ఉండదండి. మరొక్కసారి టైమింగ్స్ చెప్తానండి. మార్నింగ్ 10 to 5 వరకే మ్యూజియం అనేది ఓపెన్ ఉంటుందండి. కాకపోతే ప్యాలెస్ మాత్రం ఈవినింగ్ 6 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడు మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో ఏవేవి మన ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసినంటే ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నిటినీ కూడా మన కంప్లీట్ చిత్తూరు డిస్టిక్ తరపున వీటిని మాత్రమే వీళ్ళు ఆధీనంలో ఉందండి. అవన్నీ కూడా నేను చూపించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానన్నమాట. అవే కాకుండా ఈవెన్ మనం ఒక బ్యాక్ లుక్ కనుక వేసుకున్నాము అని అంటే మన ఫోర్ట్ని ఎలా ఉంది అనేసినని నేను మీకు చూపిస్తున్నానండి. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తా అంటే కూడా మన ప్యాలెస్ అయితే అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇదండి మన చంద్రగిరి ఫోర్ట్ కంప్లీట్ టూర్ అనమాట. సో మీకు కనుక నచ్చినటువంటిది అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మీరు కేవలం చేయాల్సింది అలా కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.